గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇండస్ట్రీని మనం చూస్తున్నాము. ఇండస్ట్రీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వే 2023-24లో భాగంగా ఈరోజు ఇండస్ట్రీ అనేది డెవలప్మెంట్ కావడానికి ఎలాంటి పాలసీస్ గవర్నమెంట్ తీసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. దీంట్లో భాగంగా ఫస్ట్ గవర్నమెంట్ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ. గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేస్తుంది వచ్చే కంపెనీస్కి, అది మనందరికి తెలిసిందే. ఈ పాలసీ కింద గైడ్లైన్స్ ఇస్తుందన్నమాట. గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేసుకోవడానికి ఎలాంటి రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి అని ఉంటుందన్నమాట. ఆ గైడ్లైన్స్ ప్రకారం పబ్లిక్ సెక్టార్ సంబంధించిన ఇండస్ట్రీ పెట్టాలన్నా, ప్రైవేట్ సెక్టార్కి సంబంధించిన ఇండస్ట్రీ పెట్టాలన్నా ఆ గైడ్లైన్స్ అనేవి ఫాలో అవుతూ ఉండాలన్నమాట. అదే ఫర్ బోత్ ల్యాండ్ ఇస్తుందన్నమాట. బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కంపెనీస్ విత్ ద సేమ్ సెట్ ఆఫ్ రూల్స్, ఒక గైడ్లైన్స్ అనేది ఉంటాయన్నమాట. గవర్నమెంట్ ల్యాండ్ని వాళ్ళకి ఇవ్వాలంటే వీళ్ళకి లీజ్కి ఇవ్వాలా, లేకపోతే ఇంత సబ్సిడీ కింద ఆ ల్యాండ్ ఇవ్వాలా అనేది గవర్నమెంట్ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయంట. 2023-24 టైంలో చూస్తే 23 ప్రపోజల్స్ వచ్చాయంట. 23 కంపెనీలు మాకు గవర్నమెంట్ ల్యాండ్ కావాలి, మేము ఇక్కడ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేస్తాము అంటే మన గవర్నమెంట్ ఇచ్చిందంట. 23 ప్రపోజల్స్కి అప్రూవల్ ఇచ్చింది. అది మొత్తం ఎంతలో పెడుతున్నారంటే 149.55 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్లో 23 ఇండస్ట్రీస్ అనేవి సెటప్ చేశారంట. ఇప్పుడు 2023-24 పీరియడ్లో, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ వింగ్. మనం ఆంధ్రప్రదేశ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ వింగ్ చూస్తే ఆంధ్రప్రదేశ్ అనేది 6వ అతిపెద్ద ఎక్స్పోర్టింగ్ రాష్ట్రంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ మన ఇండియాలో 6th లార్జెస్ట్ ఎక్స్పోర్టింగ్ స్టేట్ అనమాట. 6th లార్జెస్ట్ ఎక్స్పోర్టింగ్ స్టేట్ అని గుర్తుపెట్టుకోండి. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఏవి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నామో గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎగ్జామ్లో దాని ఆర్డర్ అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏవి ఎక్కువ పర్సంటేజ్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తుంది అది చూసినట్టయితే టోటల్ ఇండియాలో 100%లో అనుకుంటే ఆంధ్రప్రదేశ్ ఆ గూడ్ని ఎంత ఎక్స్పోర్ట్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. టొబాకో అనేది 88%. ఇండియాలో 100% అనుకుంటే టొబాకో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే 88.05% ఎక్స్పోర్ట్ చేస్తుంది అని గుర్తుపెట్టుకో. నెక్స్ట్ సిల్వర్ 75.71% ఎక్స్పోర్ట్ చేస్తుంది. అంత సిల్వర్ మన దగ్గర ఉందంటే లేదు, కానీ ఎక్స్పోర్ట్ చేస్తుంది అనమాట. మన దగ్గర ఉన్న సిల్వర్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. 75.71% ఆఫ్ సిల్వర్ అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది మన ఆంధ్రప్రదేశ్ నుంచి. ఫర్టిలైజర్స్ 47.85%. మెరైన్ ఎక్స్పోర్ట్స్, మనకి యాక్చువల్లీ మెరైన్ ఎక్స్పోర్ట్స్ కూడా మనం బాగా చేస్తాము. ష్రిమ్స్ కానీ చూస్తే ష్రిమ్స్లో 31% ఆఫ్ ఎక్స్పోర్టు మనమే చేస్తున్నాము. ఇలా మెరైన్ ప్రోడక్ట్స్ కూడా మనం బాగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ నుంచి మన ఆంధ్రప్రదేశ్ ఏమేమి ఎక్స్పోర్ట్ చేస్తుందంటే టొబాకో 88.05%, సిల్వర్ 75.71%, ఫర్టిలైజర్స్ 47.85%, మెరైన్ ఎక్స్పోర్ట్స్ 40% ఎక్స్పోర్ట్ చేస్తున్నాయని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ షిప్, బోటు అండ్ ఫ్లోటింగ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి తయారు చేసి 36.84% ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం అనమాట మనం. బల్క్ డ్రగ్స్ 10.32%, డ్రగ్ ఫార్ములేషన్ 7.85%. ఈ టేబుల్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి, ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది గుర్తుపెట్టుకోండి. టొబాకో గ్రేటర్ దాన్ సిల్వర్, గ్రేటర్ దాన్ ఫర్టిలైజర్స్, గ్రేటర్ దాన్ మెరైన్ ఎక్స్పోర్ట్స్, గ్రేటర్ దాన్ షిప్స్ అండ్ బోటింగ్ అండ్ ఫ్లోటింగ్ స్ట్రక్చర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఈ 5 ఫస్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ. ఆంధ్రప్రదేశ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ అనేది గత ప్రభుత్వం తీసుకొచ్చిందన్నమాట. ఇది అపెక్స్, APEX, అపెక్స్ 2022-2027 అని అంటారనమాట దీన్ని. ఈ అపెక్స్ అంటే ఏంటంటే ఏపీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ
2022 నుంచి 2027 వరకు అని గుర్తుపెట్టుకోండి. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్‌ని ఎక్స్‌పోర్ట్స్‌లో లీడింగ్ హబ్‌గా, ఎక్స్‌పోర్ట్ హబ్‌గా తయారు చేయడం ఈ అపెక్స్ పాలసీ అంటే ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ పాలసీ 2022-27 యొక్క ముఖ్య ఉద్దేశం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ టాపిక్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే డిస్ట్రిక్ట్స్ని ఎక్స్‌పోర్ట్స్ హబ్‌గా మార్చండి అని చెప్పింది. డిస్ట్రిక్ట్స్ అనేవి ఒక స్టేట్లో యూనిట్. ఆ డిస్ట్రిక్ట్స్ని మీరు ఎక్స్‌పోర్ట్ హబ్‌గా మార్చి ఎక్స్‌పోర్ట్స్ అనేవి పెంచి మన జీడిపి పెరగడానికి మీరు కొంచెం కృషి చేయండి అని చెప్పి స్టేట్స్ని కోరిందనమాట. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే కొన్ని డిస్ట్రిక్ట్స్ని ఐడెంటిఫై చేసిందనమాట. ఈ డిస్ట్రిక్ట్స్ నుంచి మనకు ఎక్కువ ఎక్స్‌పోర్ట్స్ అవుతున్నాయి కాబట్టి వీటిని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ వీటిని డెవలప్ చేద్దాము. తర్వాత మిగతా స్టేట్స్ కూడా చూసి ఓకే, ఈ స్టేట్స్లో ఈ డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని పలానా ప్రోడక్ట్ని బాగా ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు, మనం కూడా ఎక్స్‌పోర్ట్ చేయాలి, మన జిల్లా కూడా ఒక బ్రాండ్ లాగా ఉండాలి మన స్టేట్లో అని కొన్ని చేస్తున్నారనమాట. దాంట్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో 3 జిల్లాలని సెలెక్ట్ చేయడం అనేది జరిగిందనమాట ఎక్స్‌పోర్ట్ హబ్స్‌గా. ఆ 3 ఏందో చూద్దాం. విశాఖపట్నం. ఈ విశాఖపట్నం అనేది మెరైన్ ప్రొడక్ట్స్, ఇంజనీరింగ్ వర్క్స్ అండ్ హెల్త్ సర్వీస్ ఎక్విప్మెంట్స్ అనేవి ఎక్స్‌పోర్ట్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి కాయిర్ ప్రొడక్ట్స్ అంటే కోకోనట్ నుంచి వస్తుంది కదా కాయిర్, ఆ కాయిర్ని ఎక్స్‌పోర్ట్ చేస్తుందన్నమాట. కాయిర్తో తయారు చేసిన ప్రోడక్ట్స్ని ఎక్స్‌పోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ క్యాష్యూ నట్స్, నెక్స్ట్ నర్సరీ ప్లాంట్స్ అనేవి ప్రమోట్ చేస్తుంది ఈస్ట్ గోదావరి. నెక్స్ట్ గుంటూరు, 3వ ప్లేస్లో గుంటూరు ఉంది. గుంటూరులో మనకు తెలుసు చిల్లీస్ ఎక్కువ ఉంటాయి, టర్మరిక్ అండ్ కాటన్, నూలు, కాటన్ ఎక్కువ పండుతుందన్నమాట. అవన్నీ ఎక్స్‌పోర్ట్ చేస్తారనమాట. ఈ 3 ఏరియాస్ బాగా గుర్తుపెట్టుకోండి. ఏ డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ అయ్యాయి, వాట్ ఆర్ ద 3 డిస్ట్రిక్ట్స్ దట్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ అండర్ డిస్ట్రిక్ట్ ఎక్స్‌పోర్ట్ హబ్ అని చెప్పేసి ఇలా ఇస్తాడన్నమాట. విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, గుంటూరు అని ఉంటే రైట్. ఈస్ట్ గోదావరి ప్లేస్లో వెస్ట్ గోదావరి పెట్టేదానికి ఛాన్స్ ఉంది, కానీ మర్చిపోమాకండి. మన ఈస్ట్ గోదావరి అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ సైడ్ ఉంటుందన్నమాట. ఈ ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ సైడ్ ఉంటుంది అంటే దాని పోర్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ ఈస్ట్ సైడే చేసుకుంటుంది కదా. ఈస్ట్ సైడ్ నుంచే ఎక్స్‌పోర్ట్స్ ఎక్కువ పంపిస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి అనేది ఉంది. ఆ ఈస్ట్ గోదావరి కూడా డిస్ట్రిక్ట్ ఎక్స్‌పోర్ట్ హబ్గా ఉందని గుర్తుపెట్టుకోండి. దీంతో పాటు ఉన్న 2 మిగతావి విశాఖ, గుంటూరు, ఈస్ట్ గోదావరి, ఈ 3 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెటప్ చేసిందనమాట. ఎలాగా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ అనేవి 2 సెటప్ చేసింది మన ఆంధ్రప్రదేశ్ నుంచి. ఒకటి చిత్తూరు, ఒకటి ప్రకాశం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2 డిస్ట్రిక్ట్స్ని పంపించింది. ఆ 2 డిస్ట్రిక్ట్స్ ఏంటంటే చిత్తూరు, ప్రకాశం. ఈ 2 డిస్ట్రిక్ట్స్ని అప్రూవల్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అక్కడ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనేది సెటప్ చేశారు. ఫస్ట్ ఇప్పుడైతే ప్రకాశంలో సెటప్ చేస్తున్నారు, పామూరులో. ప్రకాశం జిల్లాలో ఉన్న పామూరు అనే మండలం ఆర్ సంథింగ్ ఆ ఊర్లో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనేది స్థాపించున్నారు. ఇందులో భాగంగా అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 100 మిలియన్ జాబ్స్, 100 మిలియన్ జాబ్స్ అనేవి క్రియేట్ చేయాలి. నెక్స్ట్ జీడిపి అనేది ఎక్స్‌పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 25%కి పెరగాలి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 17% ఉంది ఇండియాది, అదే ఆంధ్రప్రదేశ్ది అయితే 11% ఉందన్నమాట. మన గ్లోబల్గా మన జీడిపి 25% పెరగాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక డెసిషన్ తీసుకుంది. అదే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ సెటప్ చేయడం. దానికోసం మీ జిల్లాల్లో ఏదన్నా ఒక జిల్లా చెప్పండి అంటే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చెప్పింది, చిత్తూరు అండ్ ప్రకాశంని చూపించింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇచ్చిందనమాట.
ఇప్పుడు చూసినట్టయితే ప్రకాశంలోని పామూరులో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనేది సెటప్ చేశారు. అసలు ఈ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 100 మిలియన్ జాబ్స్ అనేవి క్రియేట్ చేయాలి. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ని 25%కి పెంచాలి. జీడిపిలో 25% మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ నుంచి ఉండాలంటే ఇలాంటి డెసిషన్ తీసుకోవాలి అని ఉద్దేశం అనమాట. ఇది ఇక్కడితో కంక్లూడ్ చేద్దాము. ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.